ఫ్రెండ్స్, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మనం మంచితనం ఏంది, చావుతలేదు, నెగ్గుతలేదు. మంచితనం ఏంది, ఇది చిన్నతనం అవుతుంది అనుకోవడం ఎంత నిజమో, మన మంచితనమే మనని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి మన మంచితనం అనేది ఎప్పుడు తలెత్తుకునే ఉంటుంది, తలదించుకునే పరిస్థితి రాదు. ఒక్క చెట్టుకు 100 కాయలు కాస్తాయి, 100 కాయలు ఒకే రుచి ఉంటాయి. కానీ ఒక తల్లికి పుట్టిన పిల్లలు మాత్రం ఒకే గుణం ఉండదు. అదే దేవుడి లీల అంటే అలాగే ఉంటుంది. అది మీకు అందరికీ తెలుసు, అలా ఉంటుంది దేవుడి లీల. ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ దేవునికి ఏది మంచితనం, ఏది చెడ్డతనం అన్నది తెలుసు. శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. మంచి వాళ్ళకు మంచిగానే ఉంటుంది, చెడ్డ వాళ్ళకి చెడ్డగానే ఉంటుంది. ఆ భగవంతుడు చూసుకుంటాడు ఫ్రెండ్స్. మనల్ని మనలా అభిమానించే స్నేహితుడు అయినా దొరకడం ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో వాళ్ళని మాత్రం మనం దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. వాళ్ళని దూరం చేసుకుంటే మనం బాధపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనల్ని అభిమానించేటోళ్ళు 100 మందిలో ఒక్కలే ఉంటారు. వాళ్ళను మీరు దూరం చేసుకోకండి ఫ్రెండ్స్. వాళ్ళను మన రక్త సంబంధంతో పుట్టినోళ్ళే మనల్ని పట్టించుకుంటలేరు. వేరేటోళ్ళు మనల్ని ఇంతగా అభిమానిస్తున్నారు అంటే వాళ్ళని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. మనకి ఏమైనా బాధ ఉంటే వాళ్ళకి చెప్పుకోండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు గిట్లా అన్నారు, వీళ్ళు గిట్లా అన్నారు అని వాళ్ళను దూరం పెట్టుకోకండి. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు, సాల్వ్ అవుతుంది. వాళ్ళకి చెప్పుకోక మన మనసులో పెట్టుకుంటే అది ఇంకా దూరం పెరుగుతుంది కానీ దగ్గర కాదు. వాళ్ళకి చెప్పుకుంటే అదే వాళ్ళు అర్థం చేసుకుంటారు, సాల్వ్ అవుతుంది. కానీ మంచి వాళ్ళను దూరం చేసుకోకండి, మీరు బాధపడకండి ఫ్రెండ్స్. మీరు దూరం చేసుకుంటే బాధపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. అందుకే మీకు చెప్తున్నా, మీరు దూరం చేసుకోకండి, మీరు బాధపడకండి. మనలా అభిమానించేటోళ్ళు ఏ జన్మలో చేసుకున్నో పుణ్యబలమో వాళ్ళు మనకు దొరకడం, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో వాళ్ళు మనకు దొరకడం అనుకోవాలి. కానీ ఏంది ఈమె మనల్ని తోడబుట్టినోళ్ళే పట్టించుకుంటారు, ఈమె ఇంతగానో అభిమానిస్తుంది, ఇంతగానో ఆదరిస్తుంది అనుకోవద్దు. అందరూ ఒక్కలాగా ఉండరు. ఆ స్నేహం అంటే ఎట్లా అంటే, మనం మాట్లాడితేనే స్నేహం కాదు, మనం మాట్లాడితేనే స్నేహం అనుకుంటారు. కానీ మాట్లాడకున్నా కానీ వాళ్ళకు ప్రేమగా చూసేటోళ్ళు, ప్రేమగా ఆదరించేటోళ్ళు వాళ్ళు మాట్లాడకున్నా కానీ వాళ్ళు మర్చిపోరు ఖచ్చితంగా. అదే స్నేహం అంటే. వాళ్ళు మాట్లాడితేనే యాదుకుంచుకుంటాం, వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళు మర్చిపోతాం అనేది అది స్నేహమే కాదు నా దృష్టిలో. కానీ వాళ్ళ మనసులో ఉంటుంది చూడు, వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళు గుర్తుకొస్తారు. 10 నెలలు మాట్లాడకున్నా అది మైండ్లోనే ఉంటుంది. అదే స్నేహం అనేది, అది స్నేహం అంటారు. కానీ ఆదుకుంటేనే మనకు స్నేహం కాదు, అది ఎప్పుడు మన మైండ్లోనే ఉంటుంది, వాళ్ళు గుర్తుకే ఉంటారు. అదే స్నేహం.